హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైచు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు BB8 ప్రోమో రిలీజ్ అయిపోయింది. థర్డ్ డే ఏదైతే కంటిన్యూషన్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉందో, నిన్న హాఫ్ పార్ట్ జరిగింది, ఈ రోజు కూడా హాఫ్ పార్ట్ జరగబోతుంది. దానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు BB8 బిగ్ బాస్ 8 లో. ఈ రోజు అసలు ఈ రోజు ప్రోమో అయితే అదిరిపోయిందండి. అంటే ఎమోషనల్ గా అదిరిపోయింది, వేరే పర్పస్ అయితే కాదు. అండ్ ఆల్మోస్ట్ చూస్తున్న మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, చెప్పే విధానం గానీ. సో ప్రతి ఒక్కరికి మదర్ అండ్ పేరెంట్స్ సెంటిమెంట్ అయితే ఇక్కడ ఘోరంగా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరైతే మామూలుగా ఏడవరు. సో ఈ రోజు సాయంత్రం చూడాలి అది ఎలా ఉంటది ఏంటి అనేది. దాన్ని కూడా నేను రివ్యూ ఇస్తాను. ప్రోమో రివ్యూ ఇప్పుడు మీకు అప్డేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోమోలో చూసిన వరకైతే కిరాక్ సీతకి నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చింది. సో దాంట్లో భాగంగా బేబక్కనే ఎలిమినేట్ చేసింది. ఇప్పుడు కూడా ఈ బేబక్క విషయంలో కూడా కిరాక్ సీతకి బేబక్కకి ఫుడ్ విషయంలోనే డిస్కస్ అయింది నిన్న. ఇది మీకు ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. సో తను వచ్చేసి నేను ఎగ్ బొరిజీ చేసుకుంటా, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నా ఎగ్ ఉంది కదా అని చెప్పేసి అంటే ఇక్కడ బేబక్క చెప్తుంది. సో ఒక్కసారి అందరికి చేసిన తర్వాత అది చేయడం కరెక్ట్ కాదా అంటే, కాదు నిన్న మీరు 2 కర్రీస్ చేశారు, మార్నింగ్ పప్పు, సాయంత్రం ఇట్లా వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ చేయాలి కదా, ఎవరిది వాళ్ళకి చెయ్యాలి కాబట్టి నేను ఆ ప్రాసెస్ లో చేశాను అని చెప్పేసి బేబక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో అలా చేయడం కరెక్టే కదా. అంటే నాన్ వెజ్ ఉన్న వాళ్ళు, వెజ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను 2 కర్రీస్ చేశానని చెప్పేసి బేబక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దాన్ని కూడా కిరాక్ సీత ఏంటంటే, అంటే తన విషయం అంటే కిరాక్ సీతకి ఓన్ కదా, తను తినాలనుకున్నప్పుడు తను చేసుకోనివ్వలేదు ఇక్కడ బేబక్క. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బేబక్కని ఇక్కడ ఎలిమినేట్ చేసి పడేసారు. సో ఆల్మోస్ట్ అందరికి చెప్పాను కదా, ఫుడ్ విషయంలోనే బేబక్కని ఎక్కువ టార్గెట్ చేశారని చెప్పేసి. అది ఈరోజు సాయంత్రం రివీల్ అవుతుంది. ఇంకా కిరాక్ సీత బేబక్క విషయంలో ఏమేమి మాట్లాడింది అనేది. సో తనని ఓన్లీ ఎగ్ బురిజీ చేసుకోలేదని అందుకే నాకు ఈ కోపం వచ్చింది. సో ఆ విషయంలో నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పేసి ఇక్కడ బేబక్క చెప్తుంది. సో వీళ్ళ తర్వాత ఏంటంటే నెక్స్ట్ అభినవ్ అండ్ నాగమణికంఠ మధ్యలో మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ అభినవ్ చెప్తాడు నాగమణికంఠ విషయంలో, ఏది అంతా నువ్వే ఓన్ చేసుకుని మాట్లాడేస్తున్నావు, ఏది మాట్లాడినా కరెక్ట్ గా వినవు నువ్వు, సో కోపంగా మాట్లాడుతావు, అంతా నాదే అన్ని నేనే అన్నట్టుగా మాట్లాడతావు అని చెప్పేసి అభినవ్ మాట్లాడాడు. దానికి నాగమణికంట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, కానీ అదేంటనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత అండ్ ఇక్కడ మళ్ళీ ప్రేరణని కూడా ఇక్కడ నామినేట్ చేయడం జరుగుతుంది. ఎవరు? కిరాక్ సీతకు 2 చాయిసెస్ ఉంటాయి కాబట్టి కిరాక్ సీత ఇందులో బేబక్క అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేయడానికి కూడా రీజన్ ఇక్కడ కిరాక్ సీత ఏం చెప్తుంది అంటే, సేమ్ నిన్న సోనియా చెప్పింది కదా, మీరు జాయ్ఫుల్ గా ఉన్నారు, దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి కిరాక్ సీత చాలా సీరియస్ గా చెప్తుంది. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ప్రేరణ. వీళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగింది అనేది మనకి ఇంకా పూర్తిగా రివీల్ అవ్వలేదు. సో ఒక లైన్ మాత్రం క్లియర్ గా తెలుస్తుంది, ప్రేరణని కిరాక్ సీత ఎలిమినేట్ చేసింది బికాస్ ఆఫ్ మీరు మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు, జాయ్ఫుల్ ఉన్నారు, BB8 లో మంచిగా సీరియస్ గా తీసుకోవట్లేదు, గేమ్స్ ఆడట్లేదు అని చెప్పేసి సేమ్ నిన్న సోనియా ఏదైతే చెప్పిందో దాన్నే కంటిన్యూషన్ లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగానే అభినవ్కి నాగమణికంఠకి డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే కూడా శేఖర్ భాషకి అండ్ నాగమణికంఠకి ఇక్కడ నాగమణికంఠాన్ని ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తుంది. శేఖర్ భాష కూడా ఇక్కడ ఛాన్స్ తీసుకున్నాడు ఎలిమినేషన్ చేయడానికి. ఇందులో భాగంగా నాగమణికంఠాన్ని చాలా డీప్ గా హర్ట్ చేస్తాడు శేఖర్, మామూలుగా కాదు. ఇంకా ఈ సీన్ చూసిన 10 సెకండ్సే గానీ నేను కూడా ఆల్మోస్ట్ ఏడ్ చేసే రేంజ్ లోకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఏం చెప్తాడు శేఖర్ భాష, ఏది తీసుకున్నా నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు, నీ ఓన్ డెసిషన్ తీసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి శేఖర్ భాష పర్టిక్యులర్ వర్డ్స్ ని తనని ట్రస్ట్ చేసి అంటాడు. సో ఈ విషయంలో కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, శేఖర్ భాష అండ్ నాగమణికంఠ మధ్యలో అంటే శేఖర్ భాష నాగమణికంఠని ఎలిమినేషన్ చేస్తాడు. ఎలిమినేషన్ చేయడానికి రీజన్స్ ఏం చెప్తాడు అంటే శేఖర్ భాష, నువ్వు పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు, పర్సనల్ గా తీసుకుంటున్నావు, నువ్వే ఓన్ గా తీసేసుకుని ఇక్కడ పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నాగమణికంఠని శేఖర్ భాష చాలా గట్టిగా హర్ట్ చేస్తాడు. ఇక్కడ ఉంటది అసలైన ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. సో నేనున్న సిచ్యువేషన్, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అసలు ఎవరు ఫేస్ చేసి ఉండరు, ఆ రేంజ్ లో నేను ఫేస్ చేశాను. మదర్ అండ్ ఫాదర్ చనిపోయారు, మదర్ ని అంటే చితిని పెంచడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే నేను 10 మందిని అడుక్కుని వచ్చి మా మదర్ని అలానే చేశాను.
ఇద్దరిని కోల్పోయాను, చాలా ఫేస్ చేశాను అని ఆ వర్డ్ ఏదైతే చెప్పారో, మదర్ అండ్ ఫాదర్, ఎస్పెషల్లీ ఆ మదర్ ని కాల్చడానికి కూడా కట్టలు లేకపోతే 10 మందిని అడిగే సిచ్యువేషన్ ఉంది అని చెప్పగానే అసలు బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చేస్తారు. ఎస్పెషల్లీ ప్రేరణ, యస్మి గౌడ, నైనా చూసారా ఇంకా ఆపకుండా ఏడుస్తున్నారు. అలా చెప్పినప్పుడు వాళ్ళకేంటి, అక్కడ వాళ్ళకే కాదు, చుట్టూ చూసిన కొన్ని కోట్ల మంది ఆ మూమెంట్ ఏడుస్తూనే ఉంటారు. సో చూడండి, ఈ ప్రోమ్ అయితే అసలు హైలైట్ ఉంది, ఎమోషనల్ గా అందరినీ టచ్ చేసింది. ఇక్కడ ఇక్కడ కూడా అర్థం కావట్లేదు, ఈ ఈ మూమెంట్ లో కూడా మణికంఠ తన సెంటిమెంటల్ డైలాగ్ ని వాడేసి అందరి మనసును దోచేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే ఇక్కడ ఏమైనా గేమ్ ప్లే చేస్తున్నాడు అనేది అసలు క్లారిటీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మనం చూడాలి ఏం జరుగుతుంది అనే విషయాన్ని. చూడండి వైషు ట్రెండింగ్ అప్డేట్స్, ఇలాగ మీకు రివ్యూస్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఈ రోజు నైట్ జరిగే ఎపిసోడ్ కూడా ఫుల్ క్లారిటీతో మీకు చెప్పేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్ అప్.